ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ పై క్రికెట్ విశ్లేషకులు కిరణ్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఫైనల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు బలమైన జట్ల మధ్య ఈ రోజు పోటీ జరగనుంది. దీనికి సంబంధించి మాతో మాట్లాడేందుకు విశ్లేషకులు కిరణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనుకుంటే ఎట్లా ఉంటుంది? మీరు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మన భారతదేశం ఎందుకు అడ్వాంటేజ్ అంటే మనం దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడుతున్నాం కాబట్టి అన్ని గెలిచాం కాబట్టి ఒక మొమెంటమ్ ఒక పాజిటివిటీ ఉంది. రెండోది ఏంటంటే అన్ని మ్యాచ్లు ఆ గ్రౌండ్లో ఆడారు. కాకపోతే 4 మ్యాచ్లు 4 పిచ్లు ఆడారు. మొత్తం 7 పిచ్లు దుబాయ్లో ఆ గ్రౌండ్లో. సో 4 పిచ్ల మీద ఆడారు. సో ఆటోమేటిక్గా ఆ ఎక్స్పీరియన్స్ గ్రౌండ్లో ఎక్కడ పొడుగు ఎక్కడ దగ్గర అనేది ఒక ఫీలింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే న్యూజిలాండ్ ఏంటంటే ఫీల్డింగ్లో చాలా బాగుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 1s 2s 3 కన్వర్ట్ చేసి 20-30 రన్స్ ఎక్కువ యాడ్ చేసే కెపాసిటీ ఉంది. అట్లని చెప్పి మనం తక్కువ చేయం. ఇంకో అడ్వాంటేజ్ మనకి ఏంటంటే వరుణ్ చక్రవర్తి మన మ్యాచ్లో 5 వికెట్స్ తీశాడు. ఈజ్ మిస్టరీ స్పిన్నర్. అదొక బేసిక్ మనకు అడ్వాంటేజ్. లాస్ట్ మ్యాచ్లో మనం న్యూజిలాండ్తో గెలిచినప్పుడు మనం 30 రన్లో 3 వికెట్ కోల్పోయి అయినా మనం 240 రన్స్ కొట్టాము. సో ఈ మ్యాచ్లో ఇంకా మన ముగ్గురులో రోహిత్ శర్మ కానీ, శుభన్ గిల్ కానీ, విరాట్ కానీ, విరాట్ అంటే ఒక గ్రేట్ క్యాచ్ అవుట్ అయ్యాడు, బట్ అవుట్ కావద్దు. వాళ్ళ ముగ్గురులో కూడా ఎవరు ఫైర్ అయినా కూడా అంటే వాళ్ళు 10-15 ఓవర్లు ఆడారు అనుకోండి, మినిమం ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా 25 ఓవర్స్లో 160-170 స్కోర్ వచ్చిందంటే మంచి అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏది ఎట్లున్నా కూడా ఆ లెవెల్లో ఒక భారతదేశాన్ని న్యూజిలాండ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే ఆ ప్రొఫెషనల్ ఎలా ఉంటుందంటే అదొక డిఫరెంట్ మ్యాచ్ లానే చూసి ఒక ఫ్రెష్ మ్యాచ్ లాగానే ఉంటుంది అనాలిసిస్. అంటే ఈ రోజు ఎవరు బాగా ఆడితే ఎవరు మెంటల్గా ఎవరు హ్యాండిల్ చేసుకుంటారు, ఫిజికల్గా ఎవరు హ్యాండిల్ చేసుకుంటారు వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇంకోటి ఏంటంటే న్యూజిలాండ్ ఏంటంటే ఇప్పటికీ ఐసీసీ గెలవలేదు. వాళ్ళకు గెలవాలని ఒక కషి కోరిక ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే లాహోరు, రాయల్పిండి, మళ్ళీ బ్యాక్ దుబాయ్, మళ్ళీ పోయి ట్రావెల్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ రికవరీ లేదు. మన వాళ్ళకి అక్కడే గెలుస్తున్నారు, రికవరీ ఉంది. సో కాంప్లసెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు. ఇంకా 34 నుంచి గెలిచాం కాబట్టి. సో ఎన్ని పాజిటివిటీ చూస్తుంటే ప్లస్ మన దగ్గర ఇద్దరు ఆల్రౌండ్ స్పిన్నర్స్ బాగున్నారు. అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా దట్ డూయింగ్ అవుట్ స్టాండింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్. సో సమీ కూడా ఒక ఇంజరీ తర్వాత 14 నెలల తర్వాత వచ్చి కూడా ఈజ్ మేడ్ ఎ వెరీ గుడ్ కంబ్యాక్ అండ్ డూయింగ్ ఇట్. సో మన దగ్గర మంచి బౌలర్స్ అండ్ హార్దిక్ పాండ్యా లైక్ లాస్ట్ మ్యాచ్లో కూడా 28 రన్స్ కొట్టి మంచిగా మొమెంటం ఇచ్చాడు. నాట్ ఫర్గెట్ కేఎల్ రాహుల్. అంటే మన బ్యాటింగ్ మన దగ్గర ఏంటంటే జెన్యూన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అంటే ఐ మీన్ టు సే మ్యాచ్ విన్నర్స్. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కానీ ఏ ఒక్క బౌలర్ కూడా అందరిలో ఆ కెపాసిటీ ఉంది. టీంని ఎక్కడైనా గెలిపియాలనే ఒక కసి ఉంది, కెపాసిటీ ఉంది. కాబట్టి నాకు మాత్రం 100%గా 60-40 రేషియోలో భారతదేశం గెలుస్తుందనే కోరిక. ప్లస్ భారతీయునిగా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం దుబాయ్లో ఆడుతున్నప్పుడు మొత్తం న్యూజిలాండ్ పాపులేషన్ 50 లక్షల మంది, దాంట్లో ఒక 10,000 మంది ఉంటారు దుబాయ్లో. అదే మన ఇండియాలో మొత్తం ఉన్న పబ్లిక్ చాలా మంది దుబాయ్ పోయారు, అక్కడ ఉన్నారు, పోయి ఉంటున్నారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా మనకు యాడ్ అవుతుంది. సో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏదెట్టున్నా కూడా ఈ రోజు మధ్యాహ్నం ఎవరు ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరు వికెట్ మీద ఉంటారో, ఎవరు బాగా బౌలింగ్ చేస్తారో ఆ టీమే గెలుస్తుంది. సో మనం కూడా ఒక మ్యాచ్ లాగా చూసి ఎంజాయ్ చేయాలనే నా రిక్వెస్ట్ అన్నట్టు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసాము, భారీ స్కోర్ నమోదు చేశారు. ఆ ప్రెజర్ ఏమన్నా ఉండొచ్చు దీని మీద? లేదు, మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారు, మీరు చాలా కరెక్ట్ మాట్లాడారు మీరు. కానీ ఒకటి ఏంటంటే ఆ మ్యాచ్ పాకిస్తాన్లో అయింది. ఆ పిచ్చెస్లో 300+ అయినాయి. మీరు ఇక్కడ మ్యాచ్ చూస్తే మన ఆస్ట్రేలియా స్కోర్ చేసిన ఒక హైయెస్ట్ స్కోరే మనతో ఉండేది, అది కూడా ఓవర్టేక్ చేశాం. సో దుబాయ్ పిచ్లో లేదు. కాకపోతే మీరు అన్నట్టు అక్కడ సౌత్ ఆఫ్రికా టీం వేరు, కానీ మనం వాళ్ళ న్యూజిలాండ్ ఓడగొట్టాం కదా. కానీ మీరు అన్న దాంట్లో రచిన్ రవీంద్ర ఫామ్లో ఉన్నాడు, కేన్ విలియమ్సన్ ఫామ్లో ఉన్నాడు. ఆ ఫామ్ కంటిన్యూ చేస్తే మనకి ఇబ్బంది. కానీ అట్లా చెప్పి మన వాళ్ళు కూడా తక్కువ లేరు కదా, మన వాళ్ళు అందరూ ఆడుతున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు కదా. సో దర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. చేసే పని కరెక్ట్ చేసి వికెట్ మీద 50 ఓవర్లు మంచి స్టార్ట్ ఇచ్చి వికెట్ మీద అనుకోండి, అయ్యింది అనుకోండి, ఇంకో బ్యాట్స్మెన్ కొడతారు అనుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఆ టీం గెలుస్తుంది. కాదు లేదు మన వికెట్ తొందరపోయి ప్రజలకు వచ్చి మళ్ళీ సెట్ అయ్యి. ఇంకోటి ఏంటంటే ఏ మ్యాచ్లో 50 ఓవర్ల మ్యాచ్లో 1-2 పార్ట్నర్షిప్స్ ఉంటాయండి. ఎవరైతే ఏ టీం అయితే ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తుందో ఆ టీం గెలుస్తుంది. మీరు ఎక్కడ చూడండి 30 నెలల నుంచి ఏదైనా 1-2 పార్ట్నర్షిప్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్నర్షిప్ బ్రేక్ చేసిన వాళ్ళే ఆ టీం గెలుస్తుంది. సో ఆ కెప్టెన్గా వాళ్ళకు ఆ తెలివి ఉంటుంది, వాళ్ళకు ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వీల్ డెఫినెట్లీ విన్ ద మ్యాచ్. బట్ అంత ఈజీ కాదని నా ఫీలింగ్ అండి. ఒకే చోట మ్యాచ్ ఆడడం వల్ల వరుసగా ఇండియా విజయాలు సాధిస్తుందని కూడా ఇప్పటికే వాళ్ళు టీంలు కూడా విమర్శలు చేస్తున్నారు. దీనికి ఎట్లా? విమర్శలు అందరూ ఎవరు ఇవ్వండి. ఇప్పుడు నేను ఎక్కడైనా నడుపుతున్నాను క్రికెట్, 150 కిలోమీటర్లు బాల్ వచ్చిన విరాట్ కోహ్లీ అవుట్ అయితే అనుష్క శర్మ అవుట్ అయితే అంటారు. 150 కిలోమీటర్ బాల్ వచ్చినప్పుడు ఆ ఒక్క అర్ధ సెకండ్లో డిసిషన్ తీసుకోవాలి. విమర్శలు చేస్తూనే ఉంటారు. మా స్పోర్ట్స్ ప్యారలైన్స్ లో మేము వాళ్ళని ఆర్మ్ చైర్ క్రిటిక్స్ అంటాం అన్నట్టు.
చాయ్ తాక్కుంటా బ్యాటింగ్ క్రికెట్ ఆడకుండా 150 కూడా వీడేమంటాడు. అక్కడ పోయి ఆడ తెలుస్తుంది. విమర్శలు ఎవరు ఏమంటున్నారు, ఎవరికి అగేన్స్ట్ కాలే ఆడుతున్నామంటే డ్రాస్ వచ్చాయి, మన కంట్రోల్ ఉందా? ఐసీసీ డ్రాస్లో ఇండియా ఆడుతుంది, అదే ఇండియా ఓడిపోయి అప్పుడేమంటారు, ఇదో అంటారు. విమర్శలు చేసిన వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. మనం ఏం చూడాలంటే పాజిటివ్గా బాగా ఆడుతున్నారు, ఏ టీం అయినా బాగా ఆడుతున్నారా, మంచిగా ఆడుతున్నారా, డిసిప్లిన్ ఉన్నారా, గెలుస్తున్నా ఓడిపోతున్నా ఒక మ్యాచ్ లా చూడాలి. విమర్శలు అనేది కామన్, విమర్శించడం వాళ్ళ పనే అది. కానీ మీరు పాజిటివ్ కూడా చూసుకోండి. ఇప్పుడు న్యూజిలాండ్ ఉంది, వాళ్ళు అన్ని ట్రావెల్ చేసి గెలిచారు కదా, వాళ్ళు ఏమనట్లేదు, అసలు వాళ్ళు మాట్లాడలేదు. మనం ఎవరైనా మాట్లాడటానికి టీం అదే ఫైనల్ టీం అంటే న్యూజిలాండ్లో మాట్లాడలేదు, ఎవరో బయట మనం పట్టించుకోవడం ఏంటండి? సో అవన్నీ పట్టించుకోవద్దు. అవన్నీ దర్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్. రేపు బాగా పడుతుంది, దాన్ని విమర్శ కూడా చేస్తారు, రేపు ఎండ ఎక్కువ విమర్శలు. దట్స్ నాట్ ఏ ఇష్యూ టు బి డిస్కస్ ఇట్ ఆల్ నా ఫీలింగ్ అండి. ఈ రోజు టాస్ ఏమైనా ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది? టాస్ మీరు గమనించారు, లాస్ట్ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ టాస్ గెలిచి మనం బ్యాటింగ్ పంపించారు, రైట్? వికెట్స్ ఆర్ స్లో, అన్ని పర్ఫెక్ట్. ఆ టాస్ కూడా మన కంట్రోల్ లేదు. ఇక్కడ గెలిచిన టాస్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. ప్లస్ లేట్ అవుతా ఉంటే వికెట్ డిఫికల్ట్ అవుతుంది. లాస్ట్ టైం న్యూజిలాండ్ ఏమనుకో పోయిన మ్యాచ్ లో మనము గ్రౌండ్ రౌండ్లింగ్ లో వాళ్ళు గెలిచి మనల్ని బ్యాటింగ్ పంపించారు. అయినా మన 3 వికెట్ల పైన 240 స్కోర్ చేశారు, అయినా మనం గెలిచాం మనం. సో నాకు తెలిసి టాస్ అనేది ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే నేను కనుక పొజిషన్లో ఉంటే మాత్రం ఇఫ్ ఐ గివెన్ ఎ ఛాన్స్, ఇంకోటి 4 వికెట్లు ఆల్రెడీ ఆడాము, 5వ వికెట్ పాకిస్తాన్తో ఆడిన వికెట్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ ద డెసిషన్ విన్ ద టాస్ విల్ టేక్ ఏ కాల్ అన్నట్టు. మనం లాస్ట్ టైం వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శన చేశాడు, ఈసారి కూడా వాళ్ళ భయం కూడా వరుణ్ చక్రవర్తి అని చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్లీ వరుణ్ చక్రవర్తి 3rd వన్ డే నేషనల్ లో 5 for 42 గ్రేట్. కానీ మీరు ఇది మాట్లాడుతున్నారు, కానీ అదే ఆపోజిట్ టీమ్ లో కూడా మ్యాట్ అండి 5 for 42 తీశాడు. అతను మీరు మర్చిపోతున్నారు, హీస్ అ మిస్టరీ స్పిన్నర్, హీ హ్యాస్ టు బి డిసైడ్. కానీ వాళ్ళు కూడా గేమ్ ప్లాన్ ఉంటుంది కదండి. వరుణ్ చక్రవర్తి అదే బౌలింగ్ చేయాలి, ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేశారు, వాళ్ళకు ఐడియా ఉంటుంది, వాళ్ళు కూడా థింక్ చేస్తారు హౌ టు ప్లే ద 10 overs. అతను ఈజీగా మేనేజ్ చేశారు అనుకోండి, దే విల్ విన్ ద మ్యాచ్. సేమ్ టైం మనం కూడా మ్యాట్ హెన్రీ ఉంది కదండి, జేసీ నెమ్సన్ ఉన్నాడు, వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళ దే ఆర్ ఆల్ గుడ్ బౌలర్స్. మనం కూడా వాళ్ళని మేనేజ్ చేయాలి కదా. సో వరుణ్ చక్రవర్తి ఈస్ డెఫినెట్లీ అసెట్ టు ద ఇండియన్ టీమ్. బట్ అట్ ద సేమ్ టైం మ్యాట్ హెన్రీ టుక్ 5 for 42 ఆల్సో ఇస్ ఎ డేంజరస్ గై అగేన్స్ట్ ఇండియా. సో నాకు తెలిసి అది అంత ఇంపార్టెంట్ రోల్ కాదని నా ఫీలింగ్ అండి. 2000లో మనకు ఆల్రెడీ న్యూజిలాండ్ మీదనే పడ్డది, ఆ న్యూజిలాండ్ కూడా కప్ ఎదురుసిపోయింది. ఈ రోజు ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది, ఎట్లా ఉండదు? ఏమండి ఒక మాట చెప్పాను, ఇప్పుడు ఆల్రెడీ మనం న్యూజిలాండ్ గ్రూప్ లో ఓడగొట్టాము. సో సైకలాజికల్ అడ్వాంటేజ్ మనకే ఉంటుంది. సో డెఫినెట్లీ మనకు వాళ్ళ వీక్నెస్ లో వాళ్ళ స్ట్రెంత్ మనకు తెలుసు. మనం వీక్నెస్ ల మీద వాళ్ళ ఓడగొట్టి మన స్ట్రెంత్ మనం ఆడామనుకో ఆటోమేటిక్ మనం గెలుస్తాం. ఇక్కడ ప్రతీకారం తీసుకోవాలంటే ఫస్ట్ మన గ్రూప్ లో ఓడగొట్టచ్చు కదా. మన గ్రూప్ లో ఓడితే ప్రతీకారం ఉండదు కదా. గ్రూప్ లో ఎందుకు ఓడగొట్టలేకపోయారు? సరే, వాళ్ళు అయినా గ్రేట్ పోయారు, పాకిస్తాన్ మన సౌత్ ఆఫ్రికా కొట్టారు, మన ఫైనల్కి వచ్చారు. ఆ స్పోర్ట్స్ ఎలా ఉంటుందో తెలుసా అండి, గెలవాలని కష్టం ఉంటుంది కానీ ప్రతీకారము రివెంజ్ అని ఉండదు. ఏ టీం బాగా ఆడుతుందో ఆ టీం గెలుస్తుంది. ఇది ఓన్లీ ప్రతీకారం రివెంజ్ అనేది బయట బాగుంటుంది, కానీ స్పోర్ట్స్ లో ఎలా ఉంటుందంటే మంచి టీం గెలవాలని ఉంటుంది అన్నట్టు. ఫైనల్ గా లాస్ట్ ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఏం చెప్తారు లాస్ట్? నేను ఒకటే చెప్తానండి, అందరినీ ఒక మ్యాచ్ లా చూడమంటాను, మ్యాచ్ ఎంజాయ్ చేయమని చెప్తాను. బెస్ట్ టీం గెలవాలని కోరుకుండాలి, అంతేగాని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సపోజ్ భారతదేశం ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, ఓడిపోయింది అనుకోండి, మనం ఫీల్ కావడం ఏంటండి? గెలిస్తే సంతోషం, బోనస్. ఓడిపోతే ఒక మ్యాచ్ లా చూడాలి, మంచి టీం గెలిచిందని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు అట్లనే మీరు ఈ టీంలో 8 టీంలు ఆడాయండి, మన ఫైనల్ రావడం గొప్ప విషయం. టాప్ 2లో ఉన్నాం కదా, మనం దాని మీద హ్యాపీ కావాలి కదా. రైట్, లాస్ట్ టైం వరల్డ్ కప్ లో అన్ని ఫైనల్కి వచ్చాం, ఓడిపోయాం, అట్లంటే ఇట్స్ ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ వన్ మెనీ ట్రాఫీస్ అండ్ ఆల్. అండ్ ఆ లెవెల్లో ఆ ప్లేయర్లు ఆడుతున్నప్పుడు మనం ప్రెషర్ ఇవ్వకుండా మ్యాచ్ ఎంజాయ్ చేయాలని నా ప్రేక్షకులకు నా ప్రార్థన. ఇది మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా 2:30 మధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక 2 బలమైన జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో అభిమానులు అయితే ఎంతగానో ఆసక్తిగా మ్యాచ్ సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.